హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో గోవా సిరీస్లో భాగంగా మీకు ఒక అద్భుతమైన వీడియోని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇప్పుడైతే మనం రిసార్ట్లో ఉన్నాము. ఇక్కడ నుంచి మనం చూడబోయే ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాము. రిసార్ట్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చూడండి. ఈ వీడియోలో అయితే గోవాలో 400 ఏళ్ల నాటి పురాతనమైనటువంటి ఒక చర్చ్ని నేను మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను. అలాగే మనం ఆర్కియాలజికల్ ఆఫ్ ఇండియా మ్యూజియాన్ని కూడా మనం చూడబోతున్నాము. సో ఇదైతే మనకి పనాజీ నుండి 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ చర్చ్. ఇది సౌత్ గోవాలో ఉంటుంది. టెంపుల్స్, చర్చ్లు అన్నీ కూడా సౌత్ గోవాలో ఉంటాయి. సో ఆల్రెడీ మన ఛానల్లో గోవా సిరీస్ అని టెంపుల్స్ కూడా పెట్టున్నాను. ఒకసారి తప్పకుండా అవి కూడా చూడండి. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి తప్పకుండా లైక్ చేయండి. గోవాలో ఓన్లీ బీచెసే కాకుండా చాలా ప్లేసెస్ ఉన్నాయి. అవన్నీ కూడా నేను మీతో ఈ సిరీస్లో షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే మనము దగ్గరికి వచ్చేసాము, చర్చ్ దగ్గరికి. ఈ చర్చ్ పేరు బసిలికా ఆఫ్ బామ్ జీసస్. ఇక్కడ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అనే ఆయన యొక్క సమాధి 400 ఏళ్ల నుండి చెక్కు చెదరకుండా అలాగే ఉండడము ఇక్కడ ప్రత్యేకత. సో అదేంటి, ఆ చర్చ్ యొక్క విశేషాలన్నీ కూడా ఇప్పుడు మనం చూద్దాము. సో ఇప్పుడైతే మనం వచ్చేసాం. ఇక్కడ మీరు చూస్తున్నది రోడ్ అన్నమాట. ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా బ్రౌన్ కలర్లో, ఇదంతా కూడా ఈ చర్చ్. అలాగే దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే మనకి మ్యూజియం కూడా ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనం చర్చ్ దగ్గరికి వెళ్ళి చర్చ్కి సంబంధించినటువంటి విశేషాలను తెలుసుకుంటూ అలాగే చర్చ్ని కూడా మీ అందరికీ చూపిస్తాను. సో మీరైతే అస్సలు స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. అలాగే మీరు గోవా వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ ప్లేసెస్ అన్ని చూడండి. సో ఇప్పుడైతే మనం చర్చ్ దగ్గరికి వెళ్ళిపోదాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే బసిలికా ఆఫ్ బామ్ జీసస్. బామ్ అంటే మంచి లేదా బాలయేసు అని అర్థం అంట. సో ఇప్పుడైతే మనం చర్చ్ దగ్గరికి అయితే వచ్చేసాము. గోవాలో చాలా చర్చెస్ అయితే ఉన్నాయి, కానీ ఇది చాలా ఫేమస్ చర్చ్. మెయిన్ చాలా పురాతనమైనది, 400 ఏళ్ల నుంచి అయితే ఉంది. సో ఈ చర్చి వచ్చి మనకి ప్రపంచ వారసత్వ సంపదగా ఈ చర్చిని ప్రకటించారు. 1594 కామన్ ఎరా నుంచి 1605 వరకు దీని నిర్మాణం అయితే జరిగింది. ఇది మొత్తం 3 అంతస్తులతో ఉంటుంది. ఎక్కడి నుంచో చాలా మంది ప్రజలైతే దీన్ని చూడడానికి అయితే వస్తూ ఉంటారు. గోవాలో చాలా క్రిస్టియన్స్ అయితే ఎక్కువ. చాలా పెద్ద చర్చ్. లోపల ఆర్కిటెక్చర్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. పైన మనకి గ్రీకు భాషలో జీసస్ నేమ్తో IHS అనే ఒక సింబల్ 3 లెటర్స్తో పైన ఉంటుంది. చూడండి, ఇదే మొత్తం కూడా చర్చ్ వ్యూ. సో మీకైతే చూపిస్తున్నాను. అలాగే లోపల వ్యూ అయితే మనకి కెమెరా అలో లేదు. ఈ విధంగా అయితే ఉంటుంది లోపలంతా గోల్డ్ కలర్లో. అలాగే ఈ చర్చ్ గురించి తెలుసుకోవాలి అంటే ముందు మనం సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ గురించి తెలుసుకోవాలి. ఈయన 1542 మే 6వ తేదీన గోవాకు వచ్చారు. ఈయన ఎక్కువ తన సమయాన్ని మత బోధనలు చేయడానికి అలాగే హాస్పిటల్లో రోగులకి సేవ చేయడానికి ఎక్కువ యూజ్ చేస్తూ ఉండేవారట ఆయన టైంని. అలాగే బయట వీధుల్లో ఉండే ప్రజలు వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి కూడా సమాధానాలు చెప్తూ ఉండేవారట. ఈయన గోవా తీరం వెంబడి 40 చర్చిలను నిర్మించారు. దక్షిణ భారతదేశానికి సువార్తను 3 సంవత్సరాల పాటు ఈయన బోధించారంట. అలా ఉన్న ఈయన ఒకసారి సముద్ర మార్గంలో చైనాకు ప్రయాణిస్తూ ఉంటే 1552 డిసెంబర్ 2వ తేదీన ఈయన మరణించారు. ఈయన యొక్క కోరిక మేరకు ఈయన దేహాన్ని ఈ చర్చిలోనే ఉంచారు. 400 ఏళ్ళ నుంచి ఎటువంటి రసాయనాలు వాడకుండా ఈయన యొక్క డెడ్ బాడీ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుందంట. ఇదే అనమాట ఈ చర్చ్లో మిస్టరీ. ఆయన యొక్క డెడ్ బాడీని చూడడానికి చాలా దూరం నుంచి ప్రజలైతే వస్తూ ఉంటారు. 10 ఇయర్స్కి ఒకసారి ఈయన యొక్క డెడ్ బాడీని బహిరంగ ప్రదర్శన కూడా పెడుతూ ఉంటారంట. ఇప్పటికీ ఈయన దేహం అన్ని ఇయర్స్ అవుతున్నా కూడా అవయవాలు ఏవి పాడవకుండా తాజాగా ఉంటుంది. అలాగే సెయింట్ ఫ్రాన్సిస్ విందు అని 3 ఇయర్స్కి ఒకసారి ఇక్కడ ఒక ఫెస్టివల్ లాగా చేస్తారు. దానికి వేలాది మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో ఈ గోవాకి వస్తూ ఉంటారు చూడడానికి. సో ఇదే అనమాట ఈ చర్చికి సంబంధించినటువంటి విశేషాలు. మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా అయితే చూడండి చర్చ్ని. చాలా పెద్ద చర్చ్, చాలా పురాతనమైనది. సో అలాగే మనం ఇప్పుడైతే చర్చ్ దగ్గర నుంచి ఆపోజిట్కి వచ్చేసాము. ఆర్కియాలజికల్
జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఇక్కడ మ్యూజియం అన్నమాట, రెండు ఆపోజిట్లోనే ఉంటాయి. సో ఈ ప్లేస్కి వెళ్ళినప్పుడు మీరు దీన్ని కూడా తప్పకుండా చూడండి. మనకి చర్చ్కి అయితే ఎటువంటి టికెట్ ఛార్జ్ చేయరు, బట్ మ్యూజియంకి అయితే 10 రూపీస్ ఎంట్రీ టికెట్ ఉంటుంది. సో మనమైతే టికెట్ పే చేసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడే ఎంట్రన్స్ అన్నమాట. సో ఇదంతా చూడండి, చాలా పెద్ద మ్యూజియం, చాలా అద్భుతంగా ఉంటుంది మ్యూజియం కూడా. సో మ్యూజియం అంటే తెలిసిందే కదా అందరికీ, పురాతనమైన వస్తువులన్నీ కూడా ఇక్కడ మనకి భద్రపరిచి ఉంటారు. ఆ కాలంలో ఉన్నటువంటి గోవాకి సంబంధించిన గవర్నర్ జనరల్స్ యొక్క వేషధారణ, వాళ్ళు ఏ విధంగా ఉండేవారు, ఒక్కొక్కరు ఎన్ని ఇయర్స్ వర్క్ చేశారు, అలాగే వాళ్ళ యొక్క యూజ్ చేసినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా మనకి ఈ మ్యూజియంలో మనం చూడొచ్చు. చాలా పెద్ద మ్యూజియం, చాలా బాగుంటుంది. వైట్ కలర్ బిల్డింగ్తో చాలా పెద్దగా ఉంటుంది. సో బయట కూడా ఎన్నో ఏళ్ల నాటికి సంబంధించిన వస్తువులన్నీ కూడా మనకి భద్రపరుచుంటారు. వాళ్ళు యూజ్ చేసినటువంటి ఆయుధాలన్నీ కూడా ఇక్కడ ఉంటాయి మనకి. సో చూడండి, ఇదంతా కూడా మీకు చూపిస్తున్నాను వ్యూ అంతా కూడా. ఇది మొత్తం కూడా మ్యూజియమే. చాలా మంది టూరిస్టులు అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు. చర్చ్ని చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఈ మ్యూజియాన్ని కూడా చూస్తూ ఉంటారు. మ్యూజియం లోపల మనకి 9th సెంచరీ, 10th సెంచరీ అలాగా ఆ సెంచరీలకు సంబంధించినటువంటి స్టోన్ వర్క్, స్టోన్తో చేసినటువంటి దేవతామూర్తుల విగ్రహాలు, అప్పుడు యుద్ధంలో పగిలిపోయినవి, అవన్నీ కూడా భద్రపరిచారు చాలా చక్కగా, ఎక్కడికి పోనివ్వకుండా. సో మన యొక్క సంపదని మనం కూడా చూడొచ్చు, అప్పట్లో ఎలా ఉండేవి ఏంటి అని. వాళ్ళు యూజ్ చేసినటువంటి వస్తువులు, ప్లేట్స్ అలాంటివన్నీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇదంతా చూడండి, బయట ఇవన్నీ కూడా మనకి మ్యూజియంలో ఇలాంటి రాళ్ళు, దేవతామూర్తుల విగ్రహాలు, వినాయకుడి విగ్రహాలు చాలా అయితే ఉన్నాయి. బట్ నేనైతే షూట్ చేయలేదు, కొన్ని చోట్ల కెమెరా అయితే అలో లేదు కాబట్టి కొన్ని చూపించలేకపోయాను. సో మ్యూజియం అంటే ఇంతకుముందు నేను ఒకసారి వచ్చి చూసినా కూడా ఇక్కడ ఏం అనిపించదు మ్యూజియంలో. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది ఇలాంటివి చూడాలి అనుకునే వాళ్ళైతే తప్పకుండా మీరు వెళ్ళి చూడండి. మ్యూజియం లోపల అంతా చూపిస్తే లెంత్ ఎక్కువ అయిపోతుంది వీడియో, సో అందుకనే చూపించలేదు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. అలాగే ఈ మ్యూజియం కూడా మొత్తం 3 అంతస్తులతో ఉంటుంది. ఫస్ట్ దాంట్లో అన్నీ కూడా ఇలాంటి స్టోన్స్, దేవతామూర్తుల విగ్రహాలు అవన్నీ ఉంటాయి. సెకండ్ దాంట్లో అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ జనరల్స్ యొక్క పెయింటింగ్స్, వాళ్ళ యొక్క వేషధారణ అంతా కూడా మనకి ఎక్స్ప్లోర్ చేస్తుంటారు. చాలా అద్భుతంగా ఉంటుంది మనకి మ్యూజియం కూడా. సో ఇక్కడ గనక మీరు వస్తే తప్పకుండా చర్చ్, ఇది రెండు అయితే చూడొచ్చు. ఇవంతా సౌత్ గోవాలో ఉంటాయి. మీకు నార్త్ గోవాలో బీచెస్ ఎక్కువగా ఉంటాయి. మన ఛానల్లో ఆల్రెడీ గోవాకి సంబంధించి టెంపుల్ అప్లోడ్ చేస్తున్నాను, అలాగే బీచ్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. తప్పకుండా వీడియోస్ చూసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ ఇంకా లైక్స్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మీకు మన ఛానల్ నుంచి ఎటువంటి వీడియోస్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకు కామెంట్ చేస్తే తప్పకుండా మీకు అలాంటి వీడియోసే నేను పోస్ట్ చేస్తాను. సో ఇప్పుడైతే మ్యూజియం మొత్తం కూడా మనం చూసేసాం. సో ఫ్రెండ్స్, ఇదేనండి మ్యూజియము, అలాగే మనం చర్చ్ కూడా చూసాము. ఇదేనండి ఇవాల్టి 2 వీడియోస్. మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మిగిలినవి కూడా గోవాకి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా నేను పోస్ట్ చేస్తాను. ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మీరు కనుక గోవా వెళ్ళినట్లయితే ఈ ప్లేసెస్ చూసారో లేదో కూడా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. బాయ్.